మహేష్ బాబు తెలుగు సినీ నటుడు. అభిమానులు ప్రేమగా ప్రిన్స్ అని పిలుచుకుంటారు. మహేష్ని తెలుగు సినిమా సూపర్ స్టార్ అని కూడా అంటారు. మహేష్ బాబు ఆగస్టు 9, 1974లో సూపర్ స్టార్ కృష్ణకు శ్రీమతి ఇందిరా దేవి గారికి మద్రాసులో జన్మించారు. సూపర్ స్టార్ కృష్ణ నటవారసునిగా వెండితెరకు పరిచయం అయిన ప్రిన్స్ మహేష్ బాబు జననం మద్రాసులో జరిగింది. మహేష్ చదువు మద్రాసులో పూర్తి చేశారు. ప్రాథమిక విద్య సెయింట్ బెడే స్కూల్లో కొనసాగించగా లయోలా కాలేజీ నుండి కామర్స్లో పట్టా పుచ్చుకున్నాడు. చిన్నతనంలోనే నటనలో ఓనమాలు దిద్దిన మహేష్ 5 సంవత్సరాల వయసులోనే నీడ చిత్రంతో తెరంగేట్రం చేశాడు. బాల్యనటుడిగా తన తండ్రితో పాటు 7 చిత్రాలకు పనిచేశాడు. బాలచంద్రుడు సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. చిన్న వయసులోనే ముచ్చటైన డైలాగులతో, డాన్సుతో అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ చదువు పూర్తి చేసే ఉద్దేశంతో నటనకు బ్రేక్ వేశాడు. తిరిగి సోలో హీరోగా 1999లో ప్రిన్స్ మహేష్ బాబుగా రాజకుమారుడు సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్లో అందంగా మిల్క్ బాయ్ లాగా హాలీవుడ్ హీరోలను మరిపించే విధంగా ఉన్న మహేష్ యువతను ఆకర్షించాడు. లవర్ బాయ్ ఇమేజ్తో యువరాజు, వంశీ చిత్రాలలో నటించిన మురారితో ఫ్యామిలీ, మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 2003లో విడుదల అయిన ఒక్కడు సినిమా సంచలన విజయంతో స్టార్ హీరోగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. హీరోగా మహేష్ తొలి చిత్రం రాజకుమారుడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు వ్యాపారపరంగా పెద్ద విజయాన్ని సాధించకపోయినా మహేష్ నటనకు గుర్తింపు లభించింది. 2001లో సోనాలి బింద్రే హీరోయిన్గా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్కు తొలి భారీ విజయాన్ని అందించింది. కానీ 2002 మహేష్కు సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సంవత్సరం విడుదల అయిన టక్కరి దొంగ, బాబీ సినిమాలు రెండూ పరాజయం పాలయ్యాయి. 2003లో మహేష్కు తను ఎదురుచూస్తున్న విజయం లభించింది. గుణశేఖర్ దర్శకత్వంలో విడుదల అయిన ఒక్కడు చిత్రం 2003వ సంవత్సరానికి అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. భూమిక కథానాయికగా, ప్రకాష్ రాజ్ ప్రతినాయకునిగా తయారైన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలిచింది. 2003లోనే విడుదల అయిన నిజం చిత్రం పరాజయం పాలైనప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని నటనకుగాను మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు నంది పురస్కారాన్ని అందుకున్నాడు. 2004లో తమిళనాట విజయవంతమైన న్యూ చిత్రం మహేష్ ముఖ్య పాత్రధారిగా తెలుగులో నానిగా పునర్నిర్మితమయ్యింది. మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది. అదే ఏడాది విడుదలైన అర్జున్ పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. 18 కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది. మహేష్ తొలి నాళ్లలో సినిమాలు అభిమానులు ఆశించినంత ఆడలేదు. మహేష్కు ఒక అన్నయ్య రమేష్ బాబు, 2 అక్కలు పద్మావతి, మంజుల, ఒక చెల్లెలు ప్రియదర్శిని గలరు. మహేష్ బాబు చిన్నతనంలో తన అమ్మమ్మ దుర్గమ్మ దగ్గర పెరిగాడు. తండ్రి కృష్ణ తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన పిల్లలకు తగిన సమయం కేటాయించేవాడు. మహేష్ బాబు తన 4వ ఏట దర్శకుడు దాసరి నారాయణరావు తీసిన నీడ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యాడు. వంశీ సినిమాలో తనతో కలిసి నటించిన హిందీ నటి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు గౌతమ్ కృష్ణ. వీరికి 2012 జూలై 20న కుమార్తె జన్మించింది. ఈమె పేరు సితార. పోకిరి తరువాత నిర్మాణమైన సైనికుడు చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్లలో మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఆ తరువాత వచ్చిన అతిథి చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్లలో మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. అనంతరం 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ఖలేజా భారీ వసూళ్లను సాధించినప్పటికీ అభిమానుల్లో భారీ అంచనాల వల్ల పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి. కానీ ఆ తర్వాత వచ్చిన దూకుడు చిత్రం మహేష్ కెరియర్లోనే ఇంకొక భారీ విజయంగా నిలబడింది. అలాగే బిజినెస్ మాన్ కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది. 2013లో దగ్గుబాటి వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలైంది. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తరువాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో వన్నేనొక్కడినే అనే చిత్రంలో నటించారు. ఆ తరువాత 2014 సెప్టెంబర్లో శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో ఆయన నటించిన ఆగడు చిత్రం విడుదలైంది.
ఆ తరువాత 2015లో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రంలో నటించారు. మహేష్ మురుగదాస్ దర్శకత్వంలో చేసిన స్పైడర్ చిత్రం 2017 సెప్టెంబరు 27న విడుదలైంది. ఆ తరువాత 2018లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను చిత్రం మంచి విజయం సాధించింది. అందులో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించారు. ఆ తరువాత 2019లో త వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రంలో నటించారు. కథానాయకుడిగా మహేష్ బాబుకు ఇది 25వ చిత్రం. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాతి చిత్రం జనవరి 11, 2020లో విడుదల అయి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 2010లోనే మహేష్ బాబు ప్రఖ్యాత సామూహిక సంభాషణ వెబ్సైటు అయిన ట్విట్టర్లో సభ్యులయ్యారు. నంది అవార్డులు 1999 రాజకుమారుడు ఉత్తమ నూతన నటుడు, 2001 మురారి స్పెషల్ జ్యూరీ, 2002 టక్కరి దొంగ స్పెషల్ జ్యూరీ, 2003 నిజం ఉత్తమ నటుడు, 2004 అర్జున్ స్పెషల్ జ్యూరీ, 2005 అతడు ఉత్తమ నటుడు, 2008 అతిథి ఉత్తమ నటుడు. ఫిలిం ఫేర్ అవార్డులు 2003 ఒక్కడు ఉత్తమ నటుడు, 2006 పోకిరి ఉత్తమ నటుడు, 2008 అతిథి ఉత్తమ నటుడు, 2011 దూకుడు ఉత్తమ నటుడు, 2012 బిజినెస్ మ్యాన్ ఉత్తమ నటుడు, 2013 సీతామ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉత్తమ నటుడు. మహేష్ బాబు సెప్టెంబర్ 2021 17న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో జరిగిన సాక్షి మీడియా 2019-2020 ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో 2019 సంవత్సరానికి గాను మహర్షి సినిమాకు గాను మోస్ట్ పాపులర్ యాక్టర్ అవార్డును అందుకున్నాడు. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.